JP News. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డక్కిలి మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ డక్కిలి మండల నాయకులు ఇంటింటా పర్యటించి చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని తెలిపారు. QR కోడ్ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డక్కిలి మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ డక్కిలి మండల నాయకులు ఇంటింటా పర్యటించి చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని తెలిపారు. QR కోడ్ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాక్షస పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈరోజు ఎన్నికల్లో గెలిచి మేనిఫెస్టో సూపర్ 6 అనే పథకాన్ని తీసుకొచ్చి మరిచిపోయిన కారణంగా మన పార్టీ మనం గుర్తు చేయాల్సిన బాధ్యతగా, ప్రతిపక్షంగా మనం గుర్తు చేయాల్సిన బాధ్యతగా ఈరోజు మనం గుర్తు చేసేదానికి రాష్ట్రం అంతా మన అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అట్లాగే ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మొత్తం చంద్రబాబు సూపర్ 6 ఏమి చెప్పాడో ఈ QR స్కోర్ స్కాన్ చేస్తే అందరికీ తెలుస్తుంది. అందరం అట్లాగే మన గ్రామాల్లో అందరికీ ప్రతి ఇంటికి మనం వెళ్లి వాళ్ళకి వివరించి ఈ విధంగా ఇచ్చినాడు, చంద్రబాబు సూపర్ 6 ఇచ్చాడు, ఇప్పటిదాకా అమలుపరచలేదు, అమలుపరిచాడా లేదా అనేది అందరినీ మనం కనుక్కొని వాళ్ళకి ఏం వచ్చాయి రాలేదనేది మనం అందరం చేయాల్సిన ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా దిగింది. ముఖ్యంగా ఫ్రీ బస్సు ఇప్పటికి అమలుపరచలేదు. అమ్మఒడి మొన్న వేశాడు, అరకొరకగానే వేశాడు, అది అందరికీ వచ్చేదా రాలేదనేది కూడా కన్ఫామ్ గా తెలియదు. అట్లాగే నిరుద్యోగ భృతి ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 3,000 ఇస్తానని ఇప్పుడు కూడా చెప్పాడు, ఇప్పటికీ ఇవ్వలేదు. ఫ్రీ బస్సు ఇప్పటికీ అది అమలుపరిచిన దాఖలాలే లేదు. అట్లాగే జనాల్ని చైతన్యం చేసి మనందరం మన పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి వాళ్ళకి వివరించి వాళ్ళని ఇవన్నీ అమలుపరిచే విధంగా మనందరం చేయాల్సిందిగా మన అధినేత జగన్మోహన్ రెడ్డి అట్లాగే మన రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం అందరికీ నిర్వహించి చేస్తున్నామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకత్వం.